While going, asked the 10-year-old boy, "Re Nana, I have kept the prasadam there, rice there, గిన్నె చూపించి. So at 12 o'clock exactly, you have to be careful, don't miss." అంటే ధర్మకర్తలు ఎవరన్నా వచ్చి చూచారంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందని ఆయన ప్రాబ్లమ్స్, ఆయన ఫియర్స్ ఆయనకున్న, ఆయన భయాలు ఆయనకు. దేవుడిని చూసి కాదు భయం, ధర్మకర్తలు తిడతారు, అది వచ్చినప్పుడు ఉద్యోగం తీసేస్తారని భయం. దేవుడికి ప్రీతితో కాదు. ఆమె తీసుకుపోయేసి అది పెట్టేసేసి ఆయన చేయి చూపించేసి, నేను చేస్తుండే రోజు అది చెయ్యి, ఒక కర్పూరం వెలిగి చేసేసి, సరేలే నాన్న ఆయన వెళ్ళాడు. That fellow went away and this fellow started, and it is 10, 10:15, 10:30, 11. There are friends. He has his own friends. వాళ్ళు బొంగరాలు చుట్టుకోవడం, గోళీలు ఆడడం, ఏదో కార్యక్రమాలు, వాళ్ళ ప్లే ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా. వాళ్ళు ఒకటే మన షీటీలు కొడుతున్నారు, రారా పోదాం ఆడుకుందాం రారా. బయట నుంచి కాంపౌండ్లోకి వచ్చారు, అరుస్తున్నారు, రారా అని. ఉండరా 12 కానీ రా అంటాడు. వీళ్ళాయన కొడతాడు, లేకుంటే వీడికి భయం ఏంటంటే వీళ్ళాయన కొడతాడని. దేవుడు తింటాడా లేదా తర్వాత సెకండరీ థింగ్, విల్ కమ్ టు దట్ పర్టికులర్ పాయింట్. వీడు నేరుగా పోయి 12 అయిపోయింది. అధ్యక్ష వెనట్టు తెచ్చాడు, గుడ్డ తెచ్చాడు, దాని మీద నీళ్ళు చల్లాడు. స్వామి తిను స్వామి అన్నాడు, బొంగరం చుట్టుకుంటున్నాడు. 1 నిమిషం అయింది, 2 నిమిషాలు అయింది, ఏం శబ్దాలు ఏం లేవు, అలికి లేదు, స్వామి రాలే, తినలే, ఏమీ లే. ఆమె మళ్ళీ గొడ్డు చుట్టూ, తిను స్వామి తొందరగా తిను స్వామి, తొందరగా తింటే ఆడుకోవాలి స్వామి, నేను పోవాలి స్వామి. దిస్ ఫెలో స్టార్టెడ్ వీపింగ్. తినవయ్యా, నువ్వు ఎందుకు చంపుతావు, నన్ను ప్రాణం తెస్తావు, నువ్వు మా నాయన వచ్చి కొడతాడయ్యా నువ్వు తినకపోతే. ఇది భయం. ఈ భయంతో వాడు ఒకటే ఏమైనా వాడు తిను 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 అని ఆడవాడు మొదలుపెట్టాడు, రచ్చ చేస్తున్నాడు. దెన్ గాడ్ కేమ్ అండ్ ఏట్ ది ప్రసాదం. ఇట్స్ రియల్ ఆర్ అన్రియల్, ఫర్గెట్. బట్ వీఆర్ టాకింగ్ వెన్ వీ గో టు ఫిలాసఫీ, ఇస్ రిచువల్. అక్కడ పెట్టడం, దాన్ని ఓపెన్ చేయడం, దాన్ని తీయడం. టెంకాయ కొడితే టెంకాయ దేవుడు వచ్చి తినే తడితే మనం టెంకాయ కొడతామా? టెంకాయ కొడితే కొబ్బరి చిప్పలు తీసుకొచ్చుకొని ఇంటికి పచ్చడి చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు, ఏదో ఒకటి చేసుకోవచ్చు అని మన బాధ మంది. చేసిందంతా దేవుడు తినేస్తాడు, ఇంకేంది ఒక్కడు చేస్తాడు, ఒక్కడు ప్రసాదం పెట్టదు జీవితంలో. ఏ దేవుడికి పెట్టరు. వస్త్రాలు లేరు, వాడిపోయే పూలమాలలు ఇస్తారు కావాలంటే, అవి బల్లే కాదు కాబట్టి. సో ద పాయింట్ ఈస్, దెన్ ఈ కేమ్ అండ్ ఏట్. ఇది మూసేసాడు, తెస్తాడు, అక్కడ పెట్టేశాడు, పోయినాడు, ఆడుకున్నాడు. వాళ్ళ ఆయన 2 గంటలకు వచ్చాడు. ఎక్కడ రా అన్నం అన్నాడు. ప్రసాదం పెడితే ఆయనకు అన్నం, అది వీడికి ప్రసాదం. ఇక్కడ తేడా ఉంది. మా కొండ మీద కూడా ఇక్కడ అక్కడ పనిచేసే వాళ్ళందరికీ, అంటే ఎక్సెప్షన్స్ ఉంటారు, మహానుభావులు ఉంటారు, ఎంతోమంది ఉంటారు, ఎందరో మహానుభావులు, వాళ్ళ గురించి మాట్లాడాలి. బట్ మెజారిటీకి అది లడ్డు, భక్తుడికి ప్రసాదం. ఈ లడ్డు తీసుకుపోయి చెన్నైకి పోయి, మెడ్రాస్కి పోయి, ఏదైనా ఒక ఆఫీసులో ఎక్కడ ఎవరికైనా ఇచ్చేస్తే వాడు చెప్పులు వదిలిపెట్టేసేసి నీళ్లు చల్లుకొనేసి, పవిత్ర సర్వావస్థాంగతో బృహస్పతి పునరేకాక్ష సవాభ్యాంతర శుచి అన్నట్టు శుభ్రం చేసుకొని వాడు బాత్రూంలో వచ్చి గాళ్ళు కొడుకొని వచ్చి వీడికి సాష్టాంగ ప్రమాణం చేసి ఆ ప్రసాదం తీసుకొని ఆ లడ్డు. హౌ హీ విస్ పర్సెప్షన్ చూడండి ఎంత డిఫరెన్స్, పర్సెప్చువల్ డిఫరెన్సెస్. ఐ విల్ స్పీక్ లేటర్. వాడికి అది లడ్డు, అది అక్కడ ఉండేవాడికి, చేసినవాడికి, సప్లై చేసినవాడికి, ఆ క్యూలో ఉండేవాడికి, ఆ అమ్మినవాడికి, వీడికి ప్రసాదం, వీడి ఫెయిత్, వీడి భక్తి. ఏందిరా దేవుడు తినేది అర్థం లేకుండా నేను ఈ రోజు నుంచి పెడుతుంటే దేవుడు తింటాడు అంటే వీడు పోయినాడు, ఎవడు కుక్క నక్క తినేసిపోయింది వేసిరండి పీకాడు వాళ్ళ ఆయన. వీడు ఏడవడం మొదలుపెట్టాడు. లేదు నాన్న, నేను ఐ హ్యావ్ సీన్ విత్ మై ఓన్ ఐస్, ఐ టెల్ యూ, గాడ్ కేమ్ అండ్
ఈ విధంగా జరిగింది. ఎంతసేపు తినలేదు, 15 నిమిషాలు వెయిట్ చేశాను. నేను ఏడవడం మొదలుపెట్టాను. ఆయన వచ్చాడు తిన్నాడు. అరే నేను ఇన్నేళ్ళు చేసి ఆ విధంగా దేవుడు ఇచ్చేటట్టు దేవుడిని పిలిచి తినిపించేంత నాకు లేకుండా పోయింది. అంటే దేంతో చేశాడు వాడు? హార్ట్తో చేశాడు. మనం ఎందుకు మాట్లాడుతున్నాం? వర్క్ దగ్గర మాట్లాడుతున్నాం. వర్క్ హ్యాండ్తో చేసావా, హెడ్తో చేసావా, హార్ట్తో చేసావా, కాళ్ళతో చేసావా, చేతులతో చేసావా? హృదయంతో చేశాడు, ప్రేమతో చేశాడు. ఆ ప్రేమ ముందర ప్రపంచంలో ప్రతి ఏదైనా బలా చూడండి. చిల్లి గవ్వ పనికిరాదు ఇంక ఈ ప్రపంచం. ప్రేమ అనే ఒక పదం లేకపోతే ఏ లెవెల్లో అయినా తల్లి దగ్గర నుంచి బిడ్డ నుంచి అవి మాట్లాడతాం. భార్యాభర్తల, చిన్నపిల్లల, పక్కనింటి వాళ్ళ, ఇంకొకళ్ళ, బాధపడేవాళ్ళ, దీనుల, దుఃఖితుల, శ్రీశ్రీ అన్నట్టు ఆ బాధలు వాళ్ళని చూసి విన్నానమ్మా, విన్నానెన్నో, విన్నాను నా విన్నవి కన్నవి విన్నవించగా మాటలకై వెదుకాడకపోతే పుంకంగా శ్మశానాల వంటి నిఘంటువులు దాటి వ్యాకరణాల సంఖ్యలు విడిచి ఛందస్సుల తరప పరిశ్రమం వదిలి వడిగా వెలి ఉడినై నా ఎదన అడిగుడినై ఆ కలగా పొలగ విలయావర్తు పడుపుగత్తె రాక్షసరతులు అర్ధనిమీలిత నేత్రాల వాటల పల్లవి ఉన్మాదిని మనస్సిని వాళ్ళు గోకం కేక బేకం బాక సమ్మెకట్టిన కూలీల భార్యా బిడ్డల ఆకటి చిత్తులు ఆహాకారం ఆర్తానానం వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వాటిని నేను తీసుకొస్తా ఇక్కడికి, మీకెందుకు వరిగా వద్దన్నాడు. పాపం ఆవేశం, ఆశయం, కోరిక, బాధ, లోపల భయం చూడండి అన్నీ ముప్పిరుకొని ఎట్లా రాశాడా. ఆనందం ఆర్ణవమైతే, అనురాగం అంబరమైతే, అనురాగపు డంతులు చూస్తాం, ఆనందపు లోతులు నీకక్కడ నిర్వాణంలో నా జీవన నిర్వహణంలో ఈ విధంగా ఇప్పుడు అదంతా మళ్ళీ డైవర్ట్ అయిపోతాం. వెరీ ఈజీగా డైవర్ట్ అయిపోతాను నేను. ఎందుకంటే అన్ని చుట్టూరు వచ్చేస్తాయి, వచ్చి కాసుకో ఉంటాయి. ఏం చేస్తావు చెప్పని, నన్ను తీసుకొని నన్ను చెప్పు ముందు నన్ను చెప్పు అన్నట్టు అయిపోయింది. అది అక్కడ అంటే ఆ ఫెయిత్ అనేది ఎట్లుంటుందంటే వీళ్ళు ఇంకా భయంతో ఇదొక స్టోరీ, ఇంకొక ఫెయిత్ గురించి ఒక స్టోరీ చెప్తా. అందరికీ తెలిసినవే ఇవి, బట్ ఆ కాంటెక్స్ట్లోకి వచ్చేటప్పటికి ఇప్పుడు రత్నం ఉంది, వజ్రం ఉంది, ముత్యం ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక నగ చేసేటప్పుడు ఆ నగలో ఏది ఎక్కడ పెడితే ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ ఓన్ ప్లేస్, ఏ ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ ఓన్ ప్లేస్ పెట్టినప్పుడు దానికి ఆ బ్యూటీ వస్తుంది, ఆ అందం వస్తుంది. వాడి కష్టంలో ఉన్నప్పుడు మనం పోయి ఓదారిస్తే వాడికి ఆ ప్రేమ వాడికి అర్థం అవుతుంది. వాడు బాగా ఉన్నప్పుడు మనం ఏదో మాడుతున్నాం అనుకో, నేను ఎంత కష్టపడ్డాను నీకేం తెలుసా జీవితంలో, ఏమనుకుంటున్నావు, ఊరికే వచ్చిందే నీ మోస్తరు ఊరికే ఇంట్లో కూర్చో ఉంటే రాదు, ఇట్లా మాట్లాడతాడు. అదే వాడు దుఃఖంలో ఉన్నాడు అనుకో, ఏందరా నీకు రావాల్సిన దుఃఖం కాదు, ఇట్లాంటిది నీకు జరగాల్సింది కాదు, అయ్యో పాపం అంటే అని పైన భుజం మీద తలపెట్టుకొని ఏడుస్తాడు, కౌగిలించుకుంటాడు, బాధపడతాడు. అప్పుడు ఆప్యాయత వస్తుంది, ఆప్యాయత అప్పుడు కనపడుతుంది, అర్థమవుతుంది, హృదయం స్పందిస్తుంది. ఆ భావోద్రేకం ఎక్కడో వరుణ జపం చేస్తున్నారు, వర్షాలు పడడం లేదని, చాలా రోజులు అయిపోయింది గందరగోళంగా, అంతది వేసి గందరగోళంగా చేస్తున్నారు. అయిపోయింది, లాస్ట్ డే పూర్ణాహుతి జరగాలి. ఇంకా ఒక కుర్రాడు గొడుగు పట్టుకొని వచ్చాడు. అక్కడ ఉండే వాళ్ళు తిట్టారు, ఏం రా బుద్ధి లేదా, గొడుగు నువ్వు తెచ్చావు నువ్వు, గొడుగు ఏం పని, ఇప్పుడు ఏమన్నా వర్షం వచ్చి పొర్లిపోతుంది, పొంగిపోతుంది, ఇక్కడ ఏమన్నా అంతా తడిసిపోతుందని నువ్వు తడిసిపోతావా అని అన్ని రకాలుగా వాడిని ఇంక నేను చెప్పలే, టైం ఊరికి అనవసరంగా వేస్ట్ అయిపోతుంది. పాయింట్ అర్థం కావాలి మనం. వాడి మీద ఒక రకమైన చూపించారు జగుప్స. వాడు అన్నాడు, లేదు మీరు ఇప్పుడు
యజ్ఞయాగం చేస్తున్నావు కదా, ఈరోజు పూర్ణావతి ఏదో జరుగుతుందట, ఇది అయిపోతే వర్షం వస్తుందని చెప్పి అంటున్నారు, అందుకని తెచ్చాను. మీరెవరికన్నా కావాల్సి ఉంటే తడిస్తే, లేదా అక్కడ మనం ఆ దేవుడి దగ్గర అక్కడ అగ్నిహోత్రం ఉంది కదా, అందువల్ల దానికోసం తెచ్చాను అన్నాడు. దెన్ అయిపోయింది. ఒక గంట సేపట్లో ఎక్కడి నుంచి వచ్చాయో ఉరుములు మెరుపులు, మాత్రం కుంభవృష్టి కురిసింది. అప్పుడు ఆహా ఓహో మేమంతా వరుణ జపం చేయబట్టి ఈ వర్షం పడ్డది, లేకుంటే వర్షమే లేదు, 3 ఏళ్ళ నుంచి వర్షం లేక అల్లాడిపోతున్నారు మీరందరూ, చూడండి మా గొప్పతనం అంటే అశరీరవాణి. ఎక్కడనో వాయిస్ ఇన్కాగ్నిటో ఏదో అంటారు, ఎక్కడి నుంచో ఫ్రమ్ స్కై దేర్ వాజ్ ఎ మెసేజ్. I reigned today, not that you have done this Varuna Japa for the last 7 days, but done without faith. But the young boy who came, who brought an umbrella that I am going to reign, his confidence should not be defeated. వాడి ఫెయిత్ను వమ్ము చేయడానికి నాకు ఇష్టం లేదు, వాడి నమ్మకాన్ని వమ్ము చేయడం నాకు ఇష్టం లేదు. హీజ్ ఫెయిత్ మస్ట్ బి kept intact. So for that I am reigning. That is life. You do with faith, you do with heart, work with heart. One more story, ఒక స్టోరీ చెప్పి వదిలేస్తాయి. Madura Meenakshi temple was being constructed at that time. In the sense, the king asked to construct a beautiful temple, one of the best temples of this country. Really, we know what it is. And then he asked the chief minister and all the Senaputru, all people, architects, Jyotisham, everything, every fellow, Pandits, all there was an assembly, and there was a big, and there were different committees that have been formed, and finally it has been, the design has been finished. Because I am already old, I may die at any time, I want to see and then go. So that is why you must hurry things, all the things you set aside, no other work except temple construction. There is a very big command. So the next day, architects have come and finalized, and it has been approved by the king. They have shown, they have explained the things. If any modifications are required also, that is flexibility is incorporated, and we will bring architects from other countries also. So all these things over. Finally, work started. Every day they used to come and explain to the king what is the progress. ఇక్కడ దాకా వచ్చింది, దిస్ ఈస్ 2 feet, 3 feet, 10 feet, 5 feet, like that, something. Compound is over, inside is over, this is that, something. But by seeing this, their explanations, their descriptions, he has become more curious just to see. Who knows, tomorrow he may die. But at least whatever may be the semi-structure, let me see. Then I can imagine the rest. అనుకున్నాడు నేరుగా. ఇట్లా కాదు, వీళ్ళకి చెప్తే డిస్టర్బ్ అవుతుంది వర్క్. హాఫ్ డే, 1 hour వర్క్, 1000 people are working there. మారు వేషం వేసుకున్నాడు, ఇన్ డిస్గైజ్, మాస్క్డ్. He went as something, with a beard, this and that. He has gone somewhere, unknown person. Alone he went there. ఒక పక్కన సున్నం ఆడిస్తున్నారు, ఒక పక్క స్టోన్స్ ఆర్ కమింగ్, స్టోన్స్ ఆర్ being chiseled, they have been chiseled, and the people are doing so many works. Thousands of people are working day and night, day in and day out. Then he was seeing. Then while
going, there were some people who were chiseling the stones, రాళ్ళు చుక్కుతున్నారు. So he went to one fellow and asked, "Arey Baba, what is that you are doing?" It's because that fellow doesn't know he is king or somebody else. He is disturbing unnecessarily. Already what that disgusted fellow, frustrated fellow, aggression, regression, fixation with fixation, resignation, withdrawal, compensation. వాడు లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు, విత్డ్రాయల్ సిండ్రోమ్లో ఉన్నాడు వాడు. సో దిస్ ఫెలో దట్ ఫెలో అది ఆస్క్, వాడు పైకి ఎత్తి చూడకుండా, ఆయన చూడలేదు, చూసినా కనుక్కోలేడు, గడ్డలు పెట్టుకొని ఎవడు కనుక్కోలేడు. మేకప్ ఇచ్చేసినారు సినిమా వాళ్ళు. వై యు ఆర్ డూయింగ్, వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్, యూ కాంట్ సీ, ఆర్ యూ బ్లైండ్, ఐఎమ్ కటింగ్ ద స్టోన్ అన్నాడు. ఇన్ ది హాట్ సన్, ఎందుకు నాన్న ఏదైనా షెల్టర్నే వేసుకొని అంటే తర్వాత పోయి మళ్ళీ ఆ కట్టే వాళ్ళకు వాళ్ళ దగ్గర అంత షెల్టర్లు వేసి వాళ్ళకు నీళ్ళు ఇచ్చి వాళ్ళకి భోజనాలు పెట్టి జాగ్రత్తలు చూడండి అని చెప్పి ఏం జరుగుతున్నది అని చెప్పడానికి షెల్టర్నే పెట్టుకోకూడదా మీరు అని అడుగుతాడు. అది మా కర్మ, ఎందుకు చేస్తున్నావు నాయన అని అడిగాడు. ఇది నా కర్మ, మా నాయన చేశాడు, మా తాత చేశాడు, నేను చేస్తున్నాను. నా కొడుకు ఆ పక్క వాడు కూడా కొడుతున్నాడు, రాళ్ళు కొడుతున్నాడు, పోయి చూసిరాపో అన్నాడు. ఎత్తకుండానే తల ఎత్తకుండానే మాడుతున్నాడు. రెండోవాడు దిగిపోయినాడు. బాబా సేమ్ రిపీటెడ్, వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్, I am chiseling the stone, shaping the stone. Why you are doing in this hard sun? This is my profession. This is my job, which I know. I don't know any other job. If I do this well, I can get by evening some money, and then I can keep this bodies and souls of my children and my wife together. అని గంజినీడు పోయడానికి పనికొస్తుంది, నాకు తెలిసిన వృత్తి అని చెప్పేశాడు, తేల్చేశాడు. మూడోవాడు దిగిపోయినాడు. బాబా ఏం చేస్తున్నావు అన్నాడు. ఐఎమ్ కన్స్ట్రక్టింగ్ అమ్మాళ్ టెంపుల్ స్వామి అన్నాడు. So it is not that fellow is using his skill and knowledge 2 by 2 exactly, కట్ చేశాడు, అక్కడ బారేసాడు, అయిపోయింది. మిగతా అది కాదు వాడు చేయడం. వాడు ఈ స్టోన్ పోయి వాడికి స్టోన్ కనపడటం లేదు, గోడ కనపడుతున్నది వాడికి. కెథడ్రల్ లేదా యూ కాల్ ఇట్ కెథడ్రల్, యూ కాల్ ఇట్ టెంపుల్, యూ కాల్ ఇట్ పగోడా. ఆ పగోడాలో అక్కడ ఆ డోమ్లో అక్కడ ఇది సెట్ అవుతుందా, ఈ షేప్ కుదురుతుందా లేదా అని వాడి చూపంతా అక్కడ ఉంది, వాడి వ్యూ. ఇక్కడి నుంచి వాడు దాన్ని ఇది సరిపోతుందా లేదా, ఈ పక్క ఏమైనా ముగ్గురు ఉందా అని ఆ పక్క చెక్కుతూ కూర్చోన్నాడు. వాడు అడుగుతున్నాడు, నేను అమ్మాయి టెంపుల్ కొడుతున్నాను సార్ అన్నాడు. సో ఫస్ట్ ఫెలో కటింగ్ ద స్టోన్స్ కర్మ, సెకండ్ ఫెలో చిజలింగ్ ద స్టోన్స్, ఇట్ ఈస్ హిస్ జాబ్ ఆర్ ప్రొఫెషన్. Third fellow is not bothered about all these things. He is అవే సాయంత్రం వాడికి జీతం వస్తుంది, వాడు ఎండలోనే కూర్చోన్నాడు, వాడు అదే పని చేస్తున్నాడు. అందరూ రాళ్ళు కొడుతున్నారు, ముగ్గురు ఒకటే పని చేస్తున్నారు, ముగ్గురు ఒకే చోటున్నారు, ముగ్గురు ఒకే జీతం తీసుకుంటున్నారు. బట్ దేర్ పర్సెప్షన్స్ సార్, ఒకడేమో నేను కట్టింగ్ అన్నాడు, ఒకడేమో చిజిలింగ్ అన్నాడు, ఒకడేమో అక్కడికి వెళ్ళిపోయినాడు. హౌ బ్యూటిఫుల్. వీడిదెంత చేస్తున్నాడు, వీడి హ్యాండ్తో చేస్తున్నాడు, వాడిదెంత చేస్తున్నాడు, బ్రెయిన్తో చేస్తున్నాడు వాడు. మూడోవాడు ఏం చేస్తున్నాడు, హార్ట్తో చేస్తున్నాడు. ఫినిష్. సింపుల్ లాజిక్ ఈజ్ సింపుల్. హౌ రొమాంటిక్ ద ఇష్యూ. సో all great works have come out with so much of perfection, excellence. What is excellence? One day I was talking with a professor and there was some discussion. I told him,
Of course, it's not mine. Drucker used to say so many books. Nothing is mine. What I am talking is, ఎవడో చెప్పింది నేను ఉంటాను, గుర్తుపెట్టుకోక కాదంటే కొంచెం మెమరీ ఉంది, బెటర్ మెమరీ, 4 సార్లు చదివితే గుర్తుంటుందని, లేదా పుస్తకంలో చదువుకుంటాం, లేదా జీవితంలో చూచుంటాం, లేదా మోకాటికి పోయేటప్పుడు ముడేసే లక్షణం ఉంది కాబట్టి దీన్ని తీసుకుపోయి దాంట్లో పెడతాం, ఫిజిక్స్ని తీసుకుపోయి మేనేజ్మెంట్లో పెడతాం, మేనేజ్మెంట్ని తీసుకుపోయి కెమిస్ట్రీలో పెడతాం, కెమిస్ట్రీని తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. అట్లా కొంచెం జిమ్మిక్స్. We have jargon and we jugglery. We play jugglery in the sense. మనకు గారడి విద్య. ఎందుకంటే ఆ పదాలను పెట్టుకొని వాటిని అట్ట ఇట్ట జరిపేసి మిష్ మ్యాష్, మ్యాన్ ఓవర్, మేనేజ్. వాడు రాజు చూచాడు, వాజ్ వెల్ సాటిస్ఫైడ్, he went away. So why I am telling, how this work is being done is more important. Work. There is nothing else in life. Your success, your failure, your desire, your dukkha, your sukha, your bhayam, all things. ఎన్ని భయాలు ఉన్నాయి. నీకు వర్క్ మీద ఉండిందంటే నీకు భయం ఉండదు. వాడి పక్కన పాము పోయేది కూడా తెలియదు. వాడి మీద నుంచి పోతుంటుంది, వాడు ఆలోచించుకుంటుంటాడు, యోగి మోస్తాడు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో what we are trying to understand today, how to make ourselves to know our strengths and weaknesses, or understand ourselves in order to understand God or others or something, and be in the society as a member, be comfortable, establish good relationships. For that, for the first prayer began, how Rama, Krishna, Jesus, what is that Vivekananda, we have to draw from them and use it as a tool and develop our brains. This is the idea with which we started. So, for some time, I will take leave of you. Thank you very much.